దీనికి సెంటర్ పాయింట్ వంశీ గారు, వంశీ అన్న. ఆయనే కాఫీ షాప్లో మెయిన్ సెంటర్. ఆయన చుట్టూ ఈ క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి. కాకపోతే గమ్మత్తు ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరోనే. నాకు కూడా అంతే చెప్పారు. మా సాయికి కూడా అదే చెప్పారు, రమేష్కి కూడా అదే చెప్పారు. ఆ సత్యం రాజేష్కి అయితే నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అన్నారట. నీ డైరెక్షన్ ఏంటంటే సినిమాలో వాడు, ఈ సినిమాలో డైరెక్టర్ వాడు. యాక్చువల్గా సత్యం రాజేష్ డైరెక్షన్లో ఆయన హీరోగా, ఆయన డైరెక్టర్, ఆయన హీరోగా, నేను రవి గారి దగ్గరికి, ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి కాఫీ షాప్కి వస్తాం. ఇక్కడ అంటే నేను కథ ఏం చెప్పట్లేదు సార్. కాకపోతే దీనికి బాగా ఎంజాయ్ చేస్తూ లొకేషన్లో నవ్వుకుంటూ తిరుమల నాగన్న సూపర్. నీ డైలాగ్స్ మాత్రం నవ్వి నా కూతురు ఇప్పటికీ ఆ కిల్లర్ నా చెయ్యి నరికేసి తలకేసి కుట్టేస్తా అన్నాడంటే అది ఊహించుకున్నారు అన్నమాట. నా చెయ్యి నరికి తలకి పెట్టి ఎలా కొడతాను నేను ఇలా చేస్తా. అసలు ప్రతి డైలాగ్ ఓపెనింగే అనగానే ఊరుగవా పాతకాలం నాటి కథల్లాగా, అమ్మమ్మ లాంటి కథలు ఏంటంటే, లేదు సార్ వినగా మీకు బాగుంటుంది, వినగా ఒక వర్షం సార్, ఆ వర్షంలో హీరో అంటే హీరో ఎవరంటే ఇదనే అని సత్యనారాయణ చూపిస్తాం. ప్రొడ్యూసర్కి డౌట్, మరి చీకట్లో కనపడ్డు కదా, డైరెక్టర్గా సార్ పగలబెట్టేసుకుంటాను. ప్రతి డైలాగు ఆ హీరో సార్, హీరోకి ఇద్దరు తల్లులు సార్. ఇద్దరు తల్లులు ఎవరికి పుట్టారంటే ఇద్దరికి పుట్టారు సార్. అలా పుట్టాడంటే అదే ట్విస్ట్ సార్. అలా ఈ కథలో ట్విస్ట్, పక్కన మాస్టర్ గారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్లానింగ్, అసలు ఒక లవ్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రకరకాల 10-15 కథలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కిల్లరు చాలా ఇంట్రెస్టింగ్గా ఏ కథ ఏం జరిగింది అనేది కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారి ఆఫీస్కి ఫుడ్ తినడానికి వెళ్తూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది అక్కడ వంట, భలే కర్రీసు, కాఫీ, వెజ్, నాన్ వెజ్. వెజ్ తిన్న తర్వాత ఒక రోజు నాన్ వెజ్కి పిలిచారు. అలా పిలుస్తూ పరిచయం అయ్యి, సార్ ఫస్ట్ టైం కలిసిన తక్కువ రోజుల్లోనే మీ సినిమాలో మంచి వేషం, మీ డైరెక్ట్